ఎవరో ఒకరు చెప్పడం కంటే నువ్వే నాతో చెప్పుండొచ్చు కదా. నీకు ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతావో అని చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. అయినా సరే నువ్వు అలా చేసి ఉండకూడదు. తీసుకో, వేసే. దేవుడా, నాన్న గురించి నాకు పెద్దగా గుర్తులేదు. ఒకవేళ నాన్నకి నా పైన ఇష్టం ఉండొచ్చు, కానీ ఇంతవరకు నేను చూడలేదు. ఎక్కడికో వెళ్ళిపోతారు, ఇష్టానికి వస్తారు. ఇలా చూడమ్మా, నీ నిర్ణయం కోసమే ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారమ్మా. అమ్మని ఇంతవరకు నేను సంతోషంగా చూసిందే లేదు. అందుకని అమ్మ సంతోషంగా ఉంటుందంటే నాకు హ్యాపీయే. నువ్వు మీ అమ్మతో ఉంటే ఏ సమస్య ఉండదమ్మా. నేను మా అమ్మతోనే కదా ఉన్నాను. అదే కావాలమ్మా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు నీ వయసులో ఉన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు. ట్రూ లవ్ కదా. నాకు అర్థమైంది. పెళ్ళైపోయి అమ్మ అక్కడికి వచ్చేస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి? అసలేంటి ప్రశ్న? నాన్న ఎప్పుడైతే సిసిలీ ఆంటీని లవ్ చేయడం మొదలు పెట్టాడో అప్పటి నుంచి నువ్వు నా చెల్లివి. మనం నలుగురం కలిసి సంతోషంగా ఉందాం. ఏమంటావు? పద. మరి మిస్టర్ బేబీతో ఏం చెప్పొద్దు, నేనే చెప్తాను. ఆయన సంతోషం చూడాలి. ఓకే. బూట్లు వేసుకున్న బిచ్చగాడు. వెళ్ళరా వెళ్ళరా, పొద్దుటే రెడీ అయిపోయావు. వేరే ఇల్లు చూసుకో. వెళ్ళి 4 పుష్పలు చేయరా. వీడితో పెద్ద తలనొప్పి అయిపోయింది. ఎవడరా నువ్వు? వచ్చింది జాయ్ ని కన్ఫర్మ్ గా తెలుసా? జాయ్ అని నాకు తెలియదేంట్రా? దున్నపోతల పెరిగావు, అక్కడే వాడిని ఎగిరి తన్నకపోయావా? కండలు పెంచి ఏంటి ఉపయోగం? కిందకి దిగండి మిస్టర్ పుష్పకండ. పాపన్న కాదురా, జాన్సన్ ని రప్పించుంటాడు. అయితే అన్ని కొట్లలో అడిగి చూడండి. వచ్చింది నిజంగానే జాయ్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది. నేను వెళ్ళి వెతుకుతాను. అతను ఏ డ్రెస్ వేసుకున్నాడు? గ్రీన్. ఓకే. అరే, గ్రీన్ కాదు, నీలం. చివరికి ఇదంతా కలని చెప్పావనుకో, నేనేం చేస్తానో నాకే తెలియదు. చింటూ, నాకు ఉప్పువే. ఏమన్నా టెన్షన్గా ఉన్నారా? నేనా? లేదే. నీకేమన్నా ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం. అంకుల్ ఉప్పేశారా? వేశాను. తాగండి. థ్యాంక్ యూ. సిబేనా? ఎవరు లేరన్నా? రే, నువ్వు బాగా వెతికి చూడరా. నువ్వేం మాట్లాడడం లేదు? అంకుల్, మా అమ్మ అంటే మీకు చాలా ఇష్టమా? ఇష్టం. నా కొడుకు ఎలాగో నువ్వు అంతే. ఎందుకు అడిగా? హలో. ఆత్మహత్య చేసుకుంటా ఫాదర్. వద్దని చెప్పిన తన కూతురు కూడా ఒప్పుకొని ఇప్పుడు నన్ను నాన్న అని పిలుస్తోంది. సిసిలీని నేను భద్రంగా చూసుకుంటా ఫాదర్. ఇది నా శత్రువులు చేస్తున్న పని. ఒకటి ఆ జాన్సన్, ఇంకొకరు ఆ పాపన్. అన్నీ సర్దుకున్నాయనుకున్న సమయంలో వీడెక్కడి నుంచి వచ్చాడు ఫాదర్? చెత్త వెధవ.
Did you call me వెదవా? నీ మాటలు కొంచెం విచిత్రంగా ఉన్నవి. నీ రెండు కళ్ళ మధ్య నీ కలలేంటో కనిపిస్తున్నాయి. కోయిలమ్మ పాటలా నీ గుండె చప్పుడు గొప్పగా వినిపిస్తోంది బేబీ. మార్పులు కోరుకుని ప్రభుని ప్రార్థించు. పాజిటివ్ వైబ్స్ ఓన్లీ. ఇక్కడ ఇండియన్ ఉందా? అదే నార్మల్ టాయిలెట్ అలా అనొచ్చుగా. అదేంటంటే క్లాసెట్, బాత్రూమ్కి వెళ్ళాలి. అటువైపే కదా నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తున్నారు? నేను బాత్రూమ్కి వెళ్ళొచ్చాక మీకు ఇచ్చేస్తాను. వినండి. ఏం చేయాలో తెలియదు. మనకే ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి? మనకు కాదు, నీకే. ఎవరికన్నా తెలిసిందంటే మీ ప్లాన్ జరుగుతుందా? అందువల్ల త్వరగా వీడిని తీసుకొని ఇంటికెళ్ళు. ఇప్పటికే చాలా మంది వచ్చేసి ఉంటారు. ఈ పని అయిపోయిన వెంటనే వెళ్ళిపోతాం. ప్లీజ్ ఫాదర్. బేబీ, నీకు వయసు ఎంత? 56. ఇన్సూరెన్స్ ఉందా? లేదు. ఎందుకని? యూ బెటర్ టేక్ వన్. అవసరం వస్తుంది. వర్కౌట్ చేస్తావా? అవును. ఎన్ని పుషప్స్ చేయగలవు? అది 30, 100, లేదంటే 100, 83, 84, సరే సరే 86 చెయ్యి 84, 85, 75. జస్ట్ మసలు అవుట్ అనుకుంటా. బాగా టైర్డ్ అయ్యావు. ఉపవాసం ఉన్నానుగా. నేను టైర్డ్ అయ్యాను. అర్థమైందా? అయితే నీ వయసు 56. అదేంటంటే 12 నెలల క్యాలెండర్ బట్టి చూస్తే నీ వయసు 56 కదా. అది చూసి ప్రయోజనం ఏముందిలే. సంవత్సరానికి 24 నెలలు ఉంటే అప్పుడు 12, 24, నీకు 26 ఏళ్ల వయసు బేబీ. అవునవును. గుడ్ నైట్. అది సరే, నువ్వెందుకు వచ్చా? ఇప్పుడు ఎందుకని లేపుతారు? ఆయన బాగా పడుకునేవండి. ఆయన నిద్రపోయి లేచిన తర్వాత మనం వద్దాం. అప్పటిదాకా నువ్వు వెళ్ళొద్దురా, నన్ను ఒంటరిగా వదిలే. నేనైతే